బీజేపీ ఇక్కడ పార్టీ అన్న పక్కన పెడితే నేను ఒక బీసీ బిడ్డని నేను కూడా ఢిల్లీ వస్తానని చెప్పినటువంటి విశ్వనాథ గారు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందే నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర గుండెకాయ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు చెల్లెలు మట్ట జయంతి గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు అజిత్ పాషా గారు వారు ముఖ్యంగా సిపిఐ పార్టీ నుంచి ఉన్నా గానీ మా లేని నగర్ లో దాదాపు 500 మందికి గుడిసెలు వేపించి వారు నిర్వహించారు. అజిత్ పాషా గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ కన్వీనర్ భుజ కృష్ణ గారు, అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షుడు సత్యమన్న గారు, అదేవిధంగా సోదరుడు నందన్న గారు, ఉదయ్ గారు, పరశురామన్న గారు, రాఘవేందర్ గారు మరియు ఇక్కడికి ఇచ్చేసిన మా ఆల్ ఇండియా పద్మలత గారికి మరియు ఇచ్చేసిన మహిళా తల్లులందరికీ సోదరీసోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన బీసీ బిడ్డ అయితే మనకి ఎంత లాభం ఉంటుందని మనం ఈరోజు అందరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. చిన్న ఉదాహరణ, మన దేశ ప్రధాని ఒక బీసీ, వారు ప్రధాని అయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. గతం ముందు మనకు బీసీ కమిషన్ లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ బిడ్డ అయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వం బీసీ కమిషన్ చేసి మన దక్షిణాది రాష్ట్రానికి ఒక గౌరవ బీసీ మెంబర్ ఆచార్య గారిని నియమించింది. మన బీసీ కమిషన్ ఏర్పాటు అయ్యాక వారు మెంబర్ అయ్యాక మనకు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి, మన బీసీలకు ఎంతమందికి న్యాయం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కావున మన పోరాటం ఇందాక అందరూ చెప్పారు, తల్లి గర్భం నుంచి జన్మనిస్తేనే ఆ స్త్రీ జన్మ రాజకీయాలుగా ముందుకెళ్తేనే మన అందరం బాగుంటాము, మన దేశం మన రాష్ట్రం చక్కదిద్దుడే కాకుండా మన మహిళలకు ముఖ్యంగా మనం అవకాశం కల్పిస్తే వారి వల్లనే మన దేశం మన రాష్ట్రం మన దేశం బాగుంటది. కావున మహిళలకు అందరూ ప్రారంభిస్తూ ఒక బీసీ కోటలో కాకుండా జనరల్ సీట్లలో కూడా మనం అవకాశం ఉంటే మన బీసీ మహిళలు బీసీలు ఖచ్చితంగా పోటీ చేయాలి. మన రాజ్యాధికారం దక్కించుకున్నప్పుడే మన పిల్లల చదువులు మన ఏదైనా చేయగలుగుతాం. కావున ముఖ్యంగా మన చదువుకొని రాజ్యాధికారం దక్కించుకొని మనందరం బీసీలను ఎదగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి తల్లి ఈరోజు ఇంత చక్కని మీటింగ్ పెట్టి మనందరికీ చేసినందుకు ఇక్కడ మీటింగ్ తో పాటు మనం నేర్చుకున్నాయి మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనం తీరిగా ఉన్న సమయంలో ఎక్కడున్న ఇక్కడ సమస్యలు మనం పరిష్కరించుకుని మనం ముందుకెళ్లే విషయంగా ప్రతి ఒక్కరూ మనందరం పనిచేయాల్సిందిగా ఇక్కడ వచ్చిన మన ఈ 100 మందిని ఒక లక్షమంతో సమానం చేసుకుని మనం అందరం అధికార దిశగా మనం పోరాడి ముందుకెళ్లాల్సిన కోరుతూ ఈరోజు మంచి విషయం 33% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో 33% లో సబ్ కోటా 50% మన బీసీలకు ఇవ్వాలని మంచి మాట అడిగింది. అన్నం కూడా ఎవరు పెట్టారు. అలాంటిది మనం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం మీటింగ్ పెట్టి పార్లమెంట్ లో మనం కలిసి 15 ఎంపీల మద్దతు కోరుతూ ప్రవేశపెట్టేందుకు ముఖ్యంగా జాతీయ మహిళా సంఘాలకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై, జై హింద్. Sorry ass DJ.